మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో మార్నింగ్. నిన్నటి క్లాస్లో మనము డెబిట్ అండ్ క్రెడిట్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనే క్లాస్ మనం క్లియర్ కట్గా డిస్కషన్ చేయడం జరిగింది. ఐ థింక్ అది మెటీరియల్ కూడా నేను లైక్ పోస్ట్ చేశాను మెయిల్కి. అది చూడండి, ప్రింట్ తీసుకోండి. సో దానిలో నేను చెప్పే కంటెంట్ మొత్తం ఉంటుంది. బాగా చదవండి. చిన్న పిల్లలకు వడ్డించినట్టు వడ్డించి ఉంటాను సబ్జెక్ట్ని నీట్గా. అంత బాగుంటుంది. దాన్ని బ్రీఫ్గా మీరు చదవాలి. నిదానంగా బ్రీఫ్గా సబ్జెక్ట్ని చదవాలి. మా బేసిక్స్లో ఎవరైతే స్టాండర్డ్స్గా ఉంటారో ఫర్దర్ క్లాసెస్ చాలా బాగా మీరు చేయగలుగుతారమ్మా. ముందు చెప్తున్నాను. బేసిక్స్లో తడబడితే ఫర్దర్ క్లాసెస్ అర్థమవ్వవు. మీరు కామర్స్ స్టూడెంట్ అయినా నాన్ కామర్స్ స్టూడెంట్ అయినా పర్లేదు. మనకు బేసిక్, ఎందుకంటే ప్రాణం అంతా బేసిక్లోనే ఉంటుందమ్మా. ఈ బేసిక్స్లో పర్ఫెక్ట్ అవుతే ఇంటర్వ్యూస్ కూడా ఈజీగా క్రాక్ చేస్తారు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో అదనమాట. ఓకే, నిన్నటి క్లాస్లో మనము ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్, టైప్స్ ఆఫ్ అసెట్స్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, అకౌంటింగ్ సైకిల్, టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, టర్మినాలజీ, ఓకే, ఇవన్నీ క్లియర్గా డిస్కషన్ చేసాం. టుడే క్లాస్లో గ్రూప్స్ అండ్ లెడ్జెస్ అంటే ఏమిటి, వన్స్ టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తానే మనకి ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, ఎన్ని లెడ్జెస్ ఉంటాయి, ఎన్ని ఓచర్ టైప్ కీస్ ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి. తర్వాత రియల్ టైంలో వాటిని ఎలా ఉపయోగిస్తామనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, గుర్తుపెట్టుకోండి. లైక్ సో ఇప్పుడు పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. సార్. యా ఓకే. గైస్, సో గ్రూప్స్ అండ్ లెడ్జెస్ అండి. టుడే వచ్చేసి మనకి గ్రూప్స్ అండ్ లెడ్జెస్. వన్స్ టాలీ ఓపెన్ చేసి టాలీ ప్రైమ్ 6.0 ఓపెన్ చేసి మీరు టోటల్ గ్రూప్స్, మీరు ఒక కంపెనీ క్రియేషన్ చేశారంటే టోటల్ గ్రూప్స్ 28 ఉంటాయమ్మా. మీరు ఇంటర్వ్యూలో అడిగినా కూడా చెప్పాలి. తర్వాత లెడ్జెస్ 2 ఉంటాయి. తర్వాత ఓచర్ టైప్ కీస్ 24 ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు టోటల్ గ్రూప్స్ 28, లెడ్జెస్ 2, వీటి గురించి మనం డిస్కషన్ చేస్తాం. ఓకే, మనకి ఆ 28 గ్రూప్స్ లో మళ్ళీ ఏం చేశారంటే ప్రైమరీ గ్రూప్స్ 15, సబ్ గ్రూప్స్ 13 డివైడ్ చేశారు. బ్యాలెన్స్ షీట్ 9 గ్రూప్ ఐటమ్స్, ప్రాఫిట్ అండ్ లాస్ 6 గ్రూప్ ఐటమ్స్, బ్యాలెన్స్ షీట్ 13 సబ్ గ్రూప్ ఐటమ్స్ అనేది మీరు చూసుకుంటారు. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ 9 గ్రూప్ ఐటమ్స్ మీరు చూసుకుంటే ఏమొస్తాయి? క్యాపిటల్, లోన్స్, కరెంట్ లయబిలిటీస్, ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్, కరెంట్ అసెట్స్, బ్రాంచ్ అండ్ డివిజన్, మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్, సస్పెన్స్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కదా 6 గ్రూప్ ఐటమ్స్ వస్తాయి. సేల్స్ అకౌంట్స్, పర్చేజ్ అకౌంట్స్, డైరెక్ట్ ఇన్కమ్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సబ్ గ్రూప్స్ 13 ఐటమ్స్ లో బ్యాలెన్స్ షీట్ 13 సబ్ గ్రూప్ ఐటమ్స్ ఉంటాయి. వాటిలో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, బ్యాంక్ ఓడి, సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్, డ్యూటీస్ అండ్ taxes, provisions, sundry creditors, stock in hand, deposits, loan advances, sundry debtors, cash in hand, బ్యాంక్ అకౌంట్స్. ఇవన్నీ కూడా 13 సబ్ గ్రూప్స్ వస్తాయి. మనకి ఈ విధంగా వాల్యూ ప్రైమ్ 6.0లో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో 28 గ్రూప్స్ చూపిస్తాయి. క్యాష్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 2 ప్రీ డిఫైన్డ్ లెడ్జెస్ అంటాం. ఇవి ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. వీటిని మనం చేయాల్సిన అవసరం లేదు. బోల్డ్ లో ఉంటాయి, ఇటాలిక్ లో లెడ్జెస్ ఉంటాయి. యా, ఫస్ట్ వన్ చూడండి. సో లెడ్జెస్, ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి. మీరు నిన్న 3 ప్రాబ్లమ్స్ డెబిట్ క్రెడిట్ చేశారు కదా. ఆ డెబిట్ క్రెడిట్ ప్రాబ్లమ్స్ లో మీరు చూసుకుంటే ఫస్ట్ ప్రాబ్లం తీసుకోండి ఎగ్జాంపుల్. ఫస్ట్
క్యాపిటల్ అనేది ఒక జర్నల్ లెడ్జర్. ఆ జర్నల్ లెడ్జర్ నుంచి మనం ఏం చేస్తామంటే లెడ్జర్స్‌ని డివైడ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఉంది. ట్రాన్సాక్షన్ నుంచి లెడ్జర్‌ని మీరు డివైడ్ చేస్తారు. అంటే ఎట్లా? లైక్ ఆహ్, క్యాష్ అకౌంట్ అన్నట్టు క్యాపిటల్ అకౌంట్ అని చేస్తారు. దాంట్లో ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. దాంట్లో సెపరేట్‌గా చేయాలి లెడ్జర్‌ని. లైక్ ఇక్కడ క్యాపిటల్ అన్నారు. క్యాపిటల్ అంటే అర్థం ఏంటి? సో, లోకేష్ ఇన్ఫోటెక్ అనేది ఒక సంస్థ. ఓనర్ పేరేంటి? లోకేష్. లోకేష్ ఇన్ఫోటెక్ అనే పేరుతో ఒక సంస్థను నడపాలి మార్కెట్‌లో. సో, కాబట్టి బిజినెస్ పెట్టాలి. బిజినెస్ పెట్టాలంటే బిజినెస్‌కు డబ్బులు కావాలి. బిజినెస్‌కు డబ్బులు కావాలి అంటే ఎవరి దగ్గర వెళ్తుంది డబ్బులు? బిజినెస్ మార్కెట్‌లో ఇండివిడ్యువల్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. లేదంటే ఆర్టిఫిషియల్ పర్సన్స్ దగ్గర వెళ్ళొచ్చు. లేదు అంటే రిప్రజెంటేటివ్ పర్సన్. రిప్రజెంటేటివ్ పర్సన్ అంటే ఎవరు? ఓనర్. ఓనర్ పేరేంటి? లోకేష్. సో, యాస్ పర్ అకౌంట్స్ రూల్ ప్రకారంగా ఓనర్ పేరుకి బదులు ఏం రాసుకుంటుంది అకౌంట్స్‌లో? క్యాపిటల్ అని రాసుకుంటాం. ఓనరే తన బిజినెస్‌కి తానే అప్పుగా డబ్బులిచ్చినప్పుడు బిజినెస్ ఓనర్ పేరు ఏం తీసుకుంటుంది? క్యాపిటల్ అని తీసుకుంటుంది. ఓకే. బిజినెస్ ఎవరి దగ్గర అప్పు తీసుకుంది? ఓనర్ దగ్గర. ఓనర్ పేరేంటి? లోకేష్. లోకేష్ అని రాయకుండా క్యాపిటల్ అని రాసుకుంటుంది. ఈ నేమ్ ఓనర్‌కి మాత్రమే ఉంటది. మిగతా వాళ్ళకి ఉండదు. ఒకవేళ బ్యాంకుల దగ్గర తెచ్చుకున్నామనుకో బ్యాంక్ పేరు రాసుకుంటది. ఓకే. సో, ఓనరే తన బిజినెస్‌కి 5,00,000 డబ్బులిచ్చాడు. బిజినెస్ ఓనర్ దగ్గర అప్పు తీసుకుంది. సో, కాబట్టి క్యాపిటల్ అని ఎక్కడ నీకు కనపడినా లెడ్జర్ ఇంటర్ గ్రూప్ క్యాపిటల్‌లో తీసుకోవాలి. ఓకే. ఓనరే బిజినెస్‌కి డబ్బులిస్తే క్యాపిటల్. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే డ్రాయింగ్స్. ఈ 2 నేమ్స్ ఓనర్‌కి మాత్రమే. ఈ 2 లెడ్జర్స్ మీకు ఎక్కడ కనపడినా సేమ్ క్యాపిటల్, సేమ్ క్యాపిటల్ అనేది వస్తుంది. ఓకే. ఇప్పుడు ఒక ఐటీ బిజినెస్ పెట్టాలనుకున్నారు. స్టార్ట్ చేశారు. బాగుంది. నెక్స్ట్ పర్చేజెస్. మీ బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్‌ని మీరేం జేయాలి? మార్కెట్‌లో ఉన్న సప్లయర్స్ దగ్గరికి వెళ్లి పర్చేజ్ చేయాలి. ఇప్పుడు మీరు ఒక మార్కెట్‌కి వెళ్లారు. వెళ్లి స్టాక్ ఆర్ గూడ్స్‌ని రామ్ ట్రేడర్స్, ప్రియా మర్చెంట్స్ సంథింగ్ వేరే వేరే వాళ్ళ దగ్గర పర్చేజ్ చేశారు. ఎగ్జాంపుల్ పర్చేజెస్ ఫ్రమ్ రామ్ ట్రేడర్స్, పర్చేజెస్ ఫ్రమ్ ప్రియా మర్చెంట్స్, పర్చేజెస్ ఫ్రమ్ లక్ష్మి ఎంటర్‌ప్రైజెస్, పర్చేజెస్ ఫ్రమ్ దినేష్ హార్డ్‌వేర్స్. ఇలా సప్లయర్స్ వందల మంది రావచ్చు. కానీ పర్చేజెస్ అనే వర్డ్ మాత్రం ఒకటే. ఓకేనా? సో, సప్లయర్స్ వందలు రావచ్చు, వేలు గూడా రావచ్చు. వాళ్ళందరిని కాసేపు పక్కన పెడితే పర్చేజెస్ అనే పేరొచ్చింది. అంటే అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? పర్చేజెస్ తీసుకోవాలి. ఇప్పుడు రామ్ ట్రేడర్స్ దగ్గర 1,00,000 సరుకు మీరు పర్చేజ్ చేశారు. దాంట్లో 50,000 సరుకు డ్యామేజ్ జరిగింది. మీరేం జేస్తారు? పర్చేజ్ రిటర్న్ జేస్తారు. ఎవరికి? రామ్ ట్రేడర్స్‌కి. ఎవరి దగ్గరైతే కొనుంటారో వాళ్ళకే మళ్ళీ రిటర్న్ జేస్తారు. దీన్ని రామ్ ట్రేడర్స్ అంటారు. ఓకే. సో, వీటిని మనం రామ్ ట్రేడర్స్ అని చెప్పుకుంటాం. సో, పర్చేజ్ తీసుకోవాలి. పర్చేజ్ రిటర్న్స్ వచ్చినా పర్చేజే తీసుకోవాలి. నేమ్స్ చెప్పాను కదా! సప్లయర్స్ అని. రామ్ ట్రేడర్స్, ప్రియా మర్చెంట్స్, దినేష్ మర్చెంట్స్ వీళ్ళందరూ వాళ్ళని మన లాంగ్వేజ్‌లో సప్లయర్స్ లేదా గివర్స్ అంటారు. కానీ వాళ్ళకి నేమ్ ఏమిచ్చింది టాలీ? సండ్రీ క్రెడిటార్స్ అని ఇచ్చింది. సండ్రీ క్రెడిటార్స్. ఓకే. పర్చేజ్ పక్కన నేమ్ వచ్చింది అంటే సండ్రీ క్రెడిటార్స్. పర్చేజెస్ పక్కన నేమ్ వచ్చింది అంటే సండ్రీ క్రెడిటార్స్ ఫిక్స్ అయిపోవాలి. పర్చేజ్ వచ్చినా, పర్చేజ్ రిటర్న్ వచ్చినా పర్చేజెస్ తీసుకోవాలి. నేమ్స్ ఏవైనా వచ్చినాయి అంటే ఆటోమేటిక్‌గా సండ్రీ క్రెడిటార్స్ తీసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ పర్చేజెస్ ఫ్రమ్ కాకున్నా గాని సన్నీ క్రెడిటర్సే కదా తీసుకోవాల్సింది. హ్మ్. అంటే క్యాష్ మెన్షన్ చేయకుంటే సన్నీ క్రెడిటర్స్ అని మెన్షన్ చేసుకోవాలి. క్యాష్ మెన్షన్ చేస్తే క్యాష్ తీసుకోవాలా? ఓకే. వాటి గురించి టుమారో క్లాస్‌లో చెప్తాను. ఓకే. ఓకే. జస్ట్ ఇంతవరకు గుర్తుపెట్టుకోండి.
ఓకే. పర్చేజెస్ ఫ్రమ్ బాలు ఎంటర్ప్రైజెస్ వీటిలో ఎన్ని లీడ్ చేస్తున్నాయి? ఒకటా రెండా? ఎన్ని ఉన్నాయి చెప్పండి. పర్చేజెస్ ఫ్రమ్ బాలు ట్రేడర్స్ లో, బాలు మర్చెంట్స్ లో ఎన్ని ఉన్నాయి లెడ్జెస్? ఒకటా రెండా? టూ చెప్పండి. టూ సార్. బాను మళ్ళీ పర్చేజెస్ 2 ఉన్నాయి. పర్చేజ్ ఏం తీసుకోవాలి? పర్చేజ్ అకౌంట్. బాలుకి బాలుకి సన్నీ క్రెడిటర్స్. ఓకే. బిజినెస్ పెట్టారు, బాగుంది, పర్చేజ్ చేశారు, వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్ లో సేల్ చేస్తారు. సేల్స్ టు నవీన్ ట్రేడర్స్, సేల్స్ టు బాలు ప్రైవేట్ లిమిటెడ్. సేల్స్ అనే లెడ్జర్ వచ్చిందంటే సేల్స్ తీసుకోవాలి. 1 lakh మీరు సేల్ చేశారు, దాంట్లో 20,000 సరుకు డ్యామేజ్ జరిగింది. కస్టమర్ ఏం చేస్తాడు? సేల్స్ రిటర్న్ చేస్తాడు. సేల్స్ వచ్చినా, సేల్స్ రిటర్న్స్ అని వచ్చినా, రెండు సపరేట్ లెడ్జర్ చేసుకోవాలి. దాని గ్రూపు సేల్స్ తీసుకోవాలి. ఇప్పుడు కస్టమర్స్ లైక్ బయ్యర్స్ ఆర్ రిసీవర్స్ వందల మంది ఉండొచ్చు, వేల మంది ఉండొచ్చు. ఎంత మంది ఉన్నా వారికి పేరు ఏమిచ్చింది? టాలీ సండ్రీ డెబ్టార్స్. ఏమిచ్చింది? సండ్రీ డెబ్టార్స్ అని ఇచ్చింది. సండ్రీ డెబ్టార్స్. ఓకే. ఓకే, అదనమాట నేమ్ ఆఫ్ ది డెబ్టార్స్. సో సేల్స్ పక్కన నేమ్ వచ్చింది అంటే సండ్రీ డెబ్టార్స్. ఓకే. పర్చేజ్ పక్కన పేరు వచ్చిందంటే సండ్రీ క్రెడిటర్స్. ఓకేనా? అదే ఎగ్జాంపుల్ సేల్స్ టు నవీన్ ట్రేడర్స్. వీటిలో ఎన్ని లెట్ చేసుకున్నామా? ఒకటా రెండా? వీడియో ఆఫ్ చేయండి బ్రదర్. చెప్పండి. సేల్స్ టు నవీన్ ట్రేడర్స్ ఎన్ని లెట్ చేస్తున్నాయి? ఒకటా రెండా? 2 సార్. ఏది ఏది ఏ దానికి కిందకి వస్తుంది? సేల్స్ వచ్చేసి సేల్స్ కిందకి పోతుంది సార్. తర్వాత నవీన్ ట్రేడర్స్ నవీన్ ట్రేడర్స్ వచ్చేసి సన్నీ డేటర్లకు పోతుంది సార్. సో తర్వాత సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. మార్నింగ్ నుంచి ఈ వరకు వండేసి తీసుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, వేజెస్. ఫ్యాక్టరీ ఓన్ కాకపోతే రెంట్ కట్టాలి. ఫ్యాక్టరీలో మెషిన్లు పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. ఓకే. ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్లోకి స్టాక్ వెళ్ళాలంటే క్యారేజ్ ఇన్వర్స్ జరుగుతుంది. తర్వాత వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేయాల్సి వస్తుంది. ఈ లెడ్జెస్ ఏమున్నా కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవాలి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. తర్వాత ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? మనకి ఆఫీస్లో జరుగుతాయి, మంత్లీ జరుగుతాయి. ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి, రూమ్ రెంట్ పే చేయాలి, ఆఫీస్ అన్నాక టెలిఫోన్ ఛార్జెస్ ఉంటాయి, ఎవరికైనా డిస్కౌంట్స్ ఇవ్వాలి, అప్పు తెచ్చుకుంటే ఇంట్రెస్ట్ పే చేయాలి, ఓనర్కి ఇంట్రెస్ట్ పే చేయాలి, బయట తెచ్చుకుంటే ఇంట్రెస్ట్ పే చేయాలి, సెట్స్ మీద డిప్రిషియేషన్ తీయాలి. ఒకవేళ నీ బిజినెస్ కోసం ఎవరైనా కమిషన్ పనిచేస్తూ ఉంటే కమిషన్ ఇవ్వాలి. సో తర్వాత బ్యాడ్ డెబ్ట్స్, ఎవరికైనా బిజినెస్ డబ్బులు ఇచ్చి ఉంటుంది, వాళ్ళు ఇవ్వకుండా తిప్పించుకుంటూ ఉంటారు, సో అది వదిలేయాలి. ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలి, ఇన్సూరెన్స్ పెట్టుకోవాలి, స్టేషనరీ ఉంటాయి. ఇవన్నీ మంత్లీ జరుగుతాయి. ఈ లెడ్జెస్ ఎన్ని వచ్చినా అండర్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. అండర్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. తర్వాత లోన్స్ అండ్ లైబిలిటీ. లోన్స్ టేకెన్ ఫ్రమ్ వేరియస్. మన బిజినెస్ బయట ఉన్న మార్కెట్లో పర్సన్స్ దగ్గర నుంచి లోన్ అప్పుగా తీసుకుంటే లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, లోన్ టేకెన్ ఫ్రమ్ ముతూట్ ఫైనాన్స్, లోన్ టేకెన్ ఫర్ రామ్ ఎంటర్ప్రైజెస్. ఓకే. సో ఇలా మన బిజినెస్ మార్కెట్లో ఉన్న పర్సన్స్ దగ్గర నుంచి అప్పు తీసుకుంటే లోన్స్ అండ్ లైబిలిటీ తీసుకోవాలి. లోన్స్ అండ్ లైబిలిటీ. ఎగ్జాంపుల్, సో ఇక్కడ పర్సన్స్ దగ్గర నుంచి లోన్ తెచ్చుకోవచ్చు.
బ్యాంకుల దగ్గర నుంచే తెచ్చుకోవచ్చు. ఇన్స్టిట్యూషన్ దగ్గర నుంచైనా తెచ్చుకోవచ్చు. ఓకే. అది లోన్స్ అండ్ లయబిలిటీ అంటాం. నెక్స్ట్ మన బిజినెస్ ఎవరికైనా లోన్ ఇస్తే లోన్ గివెన్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్, లోన్ గివెన్ టు గుడ్ ఫైనాన్స్, లోన్ గివెన్ టు రామ్ ఎంటర్ప్రైజెస్. ఎవరికైనా మన బిజినెస్ ఓకే లోన్ ఇవ్వటం. అప్పుడు వాళ్ళ నేమ్ తీసుకొని లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్, ల్యాండ్, కంప్యూటర్, బిల్డింగ్స్, ప్రింటర్, మెషినరీ, కార్, ఫర్నిచర్, మొబైల్. ఇలా మీరు అసెట్స్ తీసుకున్నారు కదా, ఈ అసెట్స్ నీ బిజినెస్ కోసం ఉపయోగించుకుంటాం. ఇవి ఏవి వచ్చినా అండర్లో ఫిక్స్డ్ అసెట్స్ తీసుకోవాలి. అండర్లో ఫిక్స్డ్ అసెట్స్. ఓకే డన్. ఎందుకంటే ఈ అసెట్స్ వల్ల మన బిజినెస్ ఒక సంవత్సరం పైన యూజ్ అవుతుంది. కాబట్టి వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటారు. తర్వాత ఇండైరెక్ట్ ఇన్కమ్స్, ఇవన్నీ ఆఫీస్లో జరుగుతాయి. మన బిజినెస్ ఎవరికైనా అప్పుగా డబ్బులు ఇచ్చింది, ఎవరికైనా ఇస్తుందా? ఇవ్వదు కదా, ఇంట్రెస్ట్ కోసం ఇస్తుంది. సో వాళ్ళు ఇంట్రెస్ట్ ఇస్తున్నారు, ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఇప్పుడు 1 lakhs సరుకు మన బిజినెస్ పర్చేజ్ చేసింది, కానీ వాళ్ళకి మనము 80,000 ఇస్తాం, 20,000 ఇవ్వలేదు, డిస్కౌంట్ రిసీవ్డ్. మన బిజినెస్ వేరే వాళ్ళ కోసం వర్క్ చేస్తుంది బ్యాక్ ఎండ్ లో, వాళ్ళు కమిషన్ బేస్డ్ డబ్బులు ఇస్తామని చెప్పారు, సో కమిషన్ రిసీవ్డ్. స్టార్టింగ్ లో ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తే క్యాపిటల్, ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే డ్రాయింగ్స్ అని చెప్పాము. ఇప్పుడు ఓనర్ బిజినెస్ నుంచి 2 lakhs తీసుకున్నాడు పర్సనల్ యూజ్ కోసం, 2 years ఉపయోగించుకున్నాడు. ఉపయోగించుకుని అదే 2 years తర్వాత 2 lakhs ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు, ఇంట్రెస్ట్ అడుగుతుంది. సో దాన్నే ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ అంటారు. ఇది రేపటి క్లాస్లో మీకు క్లారిటీ ఇస్తుంది. ఓకే. తర్వాత డైరెక్ట్ ఇన్కమ్స్, ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, ఓకే, ఫ్లైట్ ఛార్జెస్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్, ప్రొఫెషనల్ ఛార్జెస్ రిసీవ్డ్. ఇవన్నీ ఏంటి? ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఇప్పుడు మీరు ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు, ఏదైనా బాడీ ఇంజరీ జరిగింది అనుకోండి, ఓకే, సో మీకు డబ్బులు వస్తాయి. ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ లోకి వెహికల్స్ వెళ్ళేటప్పుడు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా తీసుకుంటారు. డైరెక్ట్ ఇన్కమ్స్. ఇవి కరెంట్ అసెట్స్, ఇవి 6 months లోపల రొటేషన్ జరుగుతూ ఉంటాయి బిజినెస్ లో. బిల్స్, రిసీవబుల్స్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, షేర్స్. ఓకే, ఇవి ఏవి వచ్చినా కరెంట్ అసెట్స్ లో తీసుకోవాలి. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్, మన బిజినెస్ ఎవరికైనా డబ్బులు పే చేయాల్సిందా? బిల్స్ పేయబుల్ అంటాం. బిల్స్ పేయబుల్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, 1 lakh ఉంది, 1 lakh లో 50,000 మనం ఇచ్చినాం, 50,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ అంటాం. ఈ 2 లెడ్జెస్ ఏం వచ్చినా కరెంట్ లయబిలిటీస్ లో తీసుకోవాలి. కరెంట్ లయబిలిటీస్ లో నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్, నేమ్ ఆఫ్ ది బ్యాంక్స్, ఎస్బీఐ, కెనరా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఏదైనా కావచ్చు. బిజినెస్ అయినాక కంపల్సరీగా మనము ఆల్టర్నేటివ్ గా బిజినెస్ అకౌంట్ అయితే ఉండాలి. అది రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, క్యాపిటల్ రిజర్వ్, జనరల్ రిజర్వ్, క్యాపిటల్ రిజర్వ్, జనరల్ రిజర్వ్. ఇక్కడ చూడండి, ఇప్పుడు బిజినెస్ కంటిన్యూగా ఒకేలా జరుగుతుందని గ్యారెంటీ లేదు, అప్ అండ్ డౌన్స్ అవుతాయి. కాబట్టి క్యాపిటల్ రిజర్వ్ లో కొంత అమౌంట్ మనం పెట్టుకోవాలి, బాగా ప్రాఫిట్ వచ్చినప్పుడు. ఓకే, ఏదైనా కరోనా టైం అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు మనం ఆ క్యాపిటల్ రిజర్వ్ నుంచి తీసుకొని మనం ఏదైనా ఉపయోగించుకుంటాం. తర్వాత జనరల్ రిజర్వ్, బాగా ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎంప్లాయీస్ కి బోనస్లు ఇవ్వడం, ఓకే, ఇన్సెంటివ్స్ ఇవ్వడం, అలా చేయాలి. క్యాపిటల్ రిజర్వ్ ఆ జనరల్ రిజర్వ్, అందులో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ తీసుకోండి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. తర్వాత మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు, మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవాలి. తర్వాత డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, ట్యాక్స్ టు బి పెయిడ్, సిజిఎస్టి, హెచ్జిఎస్టి, ఐజిఎస్టి, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇవి ఏ వచ్చినా అండర్లో డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, ఓకే, వస్తుంది. తర్వాత బ్యాంక్ ఓడి, ఓకే, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అంటాం. ఓకేనా? సో ఇక్కడ మీరు గమనిస్తే మనం రెగ్యులర్ గా బిజినెస్ తో ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు, ఓకే, సో బ్యాంక్ ఓడికి బ్యాంక్ ఓడినే వస్తుంది.
బ్యాంక్ ఒకటికి బ్యాంక్ ఒకటిని. తర్వాత బ్రాంచ్ అండ్ డివిజన్స్. మన బ్రాంచ్ కోసం కాకుండా మరొక బ్రాంచ్ కోసం మనం ఏవైనా అసెట్స్ పర్చేజ్ చేసినప్పుడు సో వాటికి సంబంధించి బ్రాంచ్ అండ్ డివిజన్స్ తీసుకోవాలి. హెడ్ ఆఫీస్, బ్రాంచ్ ఆఫీస్ అని చేసుకోండి. తర్వాత స్టాక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కానీ క్లోజింగ్ బ్యాలెన్స్ కానీ ఎంటర్ చేసుకుంటాం. స్టాక్కి స్టాక్ ఇన్ హ్యాండ్ తీసుకోవాలి. తర్వాత మిస్సిలినియస్ ఎక్స్పెన్సెస్. ఇవి ఎప్పుడైనా ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయి. లైక్ రంజాన్, సంక్రాంతి, తర్వాత క్రిస్మస్ ఇలాంటి వాటిలో కొన్ని డెకరేషన్ ఖర్చెస్, ఆఫీస్ సప్లైస్, ప్రొఫెషనల్ సర్వీసెస్, బ్యాంక్ చార్జెస్, రిపేట్స్ ఇలా ఏమైనా వచ్చాయంటే అది మిస్సిలినియస్ ఎక్స్పెన్సెస్ లో తీసుకుంటాం. తర్వాత సెక్యూర్డ్ లోన్స్. షూరిటీ పెట్టి లోన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ప్రాపర్టీస్, వెహికల్స్, లిక్విడ్ అసెట్స్ సంబంధించి. తర్వాత అన్సెక్యూర్డ్ లోన్స్, స్టూడెంట్స్ లోన్స్, పర్సనల్ లోన్స్, క్రెడిట్ లోన్స్. ఇప్పుడు అప్పుడప్పుడు వాళ్ళు డబ్బులు ఇస్తాం యాప్స్ వాళ్ళు ఫోన్ చేసి మీకు పర్సనల్ లోన్ అప్రూవ్ అయింది, మీరు ఈ యాప్ లో డబ్బులు తీసుకోండి అని చేస్తూ ఉంటారు. సో అవి అన్సెక్యూరిటీ, వాటికి షూరిటీ ఉండవు. ఓకే, జస్ట్ మీ డీటెయిల్స్ అవన్నీ ఫిల్ చేస్తారు. మీరు ఏదైనా తేడా చేస్తారని డిగా వచ్చేస్తారు డబ్బులు ఇవ్వకపోతే. అదే మీరు సెక్యూరిటీ లోన్స్ అయితే డిపాజిట్ లైక్ మీరు ల్యాండ్, వెహికల్ ఏదో ఒకటి పెడతారు. తర్వాత డిపాజిట్ అసెట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, సెక్యూరిటీ డిపాజిట్స్, టెలిఫోన్ ఎస్డి. ఇవి ఏ వచ్చినా అండర్లో డిపాజిట్ అసెట్స్ అంటాం. మనము ఎవరైనా ఇంట్లో ఫ్యామిలీ కోసం ఫిక్స్డ్ డిపాజిట్స్ అని, ఓకే, లేదంటే సెలిఫోన్ సెక్యూరిటీ డిపాజిట్స్ అని, ఓకే, ఆఫీస్ బిల్డింగ్ సంబంధించిన సెక్యూరిటీ డిపాజిట్స్ అని చేస్తూ ఉంటారు. సో దానికి డిపాజిట్ అసెట్స్ తీసుకోవాలి. నెక్స్ట్ సస్పెన్స్ అకౌంట్. సో ఇది డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ కానప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ లో దీన్ని యూజ్ చేస్తారు. ప్రొవిజన్స్ అన్న కరెంట్ లయబిలిటీస్ లో ఒకటే. రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, టెలిఫోన్ పేయబుల్ అలాంటి సిచ్యువేషన్స్ లో వీటిని యూజ్ చేస్తాం. ఇక క్యాష్ ని హ్యాండ్ తీసుకుంటాం రిడిఫైన్డ్ గా. ఇలా 28 గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇవి గ్రూప్స్ అండ్ లెడ్జెస్ అంటే టాలీ ప్రైమ్ లో 6.0లో మనము వీటి గురించి ఇలా డిస్కస్ చేస్తాం. వన్స్ టాలీలో మీరు ఒక కంపెనీ క్రియేషన్ చేస్తానే ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా వచ్చేస్తాయి 28 గ్రూప్స్. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఓపెన్ చేసుకుందాం. నేహా ప్రైవేట్ లిమిటెడ్ ఉంది కదా. ఇప్పుడు ఈ ప్రాబ్లం లో టోటల్ గా ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి చెప్పండి. టోటల్ గా ప్రాబ్లం చూస్తా మీరు చెప్పేసారు ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి సార్. వచ్చింటే మళ్ళీ చెప్పకూడదు, రానిటి మాత్రం చెప్పాలి. వచ్చిన పేరే మళ్ళీ మళ్ళీ వస్తే చెప్పకూడదు. ఈ ప్రాబ్లం ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? 8, 9, 10, 11, 13, 15 ఎన్ని ఉన్నాయి? చెప్పండి. 8 సార్. ఏనేమో 8 సార్. 8 అంటున్నారు. ఇంకా 10. ఉమ్, ఇంకా 10 అంటున్నారు. ఇంకేమి ఉన్నాయి చెప్పండి. చెప్పాలి. చెప్పండి. 11 సార్ క్యాష్‌తో కలిపి. వెరీ గుడ్. క్యాష్‌తో కలిపి 11. ఓకే, సో ఇప్పుడు 1 బై 1 చెప్పండి. క్యాపిటల్ ఏం తీసుకోవాలి క్యాపిటల్ కి? క్యాపిటలే తీసుకో. క్యాపిటల్. నెక్స్ట్ పర్చేస్ ఫ్రమ్ కార్తిక్. దీంట్లో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? ఒకటా రెండా? 2 సార్. ఏంటంటే పర్చేస్ మళ్ళా కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. పర్చేస్ ఏం తీసుకోవాలి? పర్చేస్ తీసుకోవాలి సార్. కార్తిక్ కి సన్నీ క్రెడిటర్ సార్. నెక్స్ట్ క్యాష్ పే టు కార్తిక్ అవసరమా? ఇది అవసరం లేదా? అవసరం లేదు సార్. మా
ఎంట్రీస్‌లో అయితే ఓచర్ టైప్‌లో అయితే అవసరం. వెరీ గుడ్. సేల్స్ టు కాలనీ మర్చెంట్స్. సో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? ఒకటే ఉందా? 2 సార్. ఏది ఏజ్? సేల్స్ కార్తిక్ మర్చెంట్. సేల్స్‌కి ఏమొస్తుంది? సేల్స్ వస్తుంది సార్. కళ్యాణ్‌కి? సన్నీ డెబిటర్ సార్. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్ ఇది అవసరమా? లేదు సార్. ఓచర్ టైప్‌లో అవసరం. క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్‌బీఐ బ్యాంక్ ఇది అవసరమా? అవసరం సార్. యాహ్! సో ఎస్‌బీఐ బ్యాంక్ ఏమొస్తది అండర్‌లో? బ్యాంక్ వస్తుంది సార్. రెంట్‌కి? బ్యాంక్ అకౌంట్ సార్. వేజెస్? వేజెస్‌కి ఏమొస్తుంది? వాయిస్ బ్రేక్ అయితుంది సార్. వేజెస్‌కి ఏమొస్తుంది? వేజెస్‌కి డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ సార్. ఫ్యాక్టరీ. డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే? ఇండైరెక్ట్ ఇన్‌కమ్ సార్. ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్ అంటే? ఇండైరెక్ట్. డైరెక్ట్ ఇన్‌కమ్. డైరెక్ట్. ఇంకా కొన్ని చెప్పండి. కంప్యూటర్ అంటే? ఫిక్స్డ్ అసెట్ సార్. మెషినరీ అంటే? ఫిక్స్డ్ అసెట్ సార్. షేర్స్? కరెంట్ అసెట్స్. సాలరీస్? ఇండైరెక్ట్ సార్. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. ఫ్యాక్టరీ రెంట్? డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్? వేరే వాళ్ళు చెప్తారులేండి సార్. అన్నీ నేనే చెప్తున్నా. సైలెంట్ ఉన్నా. పర్లేదు. మా రిమైనింగ్ వాళ్ళు కూడా కొంచెం రెస్పాండ్ అవ్వమ్మా. క్లాస్‌లో అందరూ ఉన్నారు కదా! అబ్బాయి ఒకడే కాదు కదా! రెస్పాండ్ అవ్వండి కొంచెం. సార్ ఇంట్రెస్ట్ మొత్తం రిసీవ్డ్. నాకు ఇవి వినటమే ఫస్ట్ టర్మినాలజీ. పర్లేదు. కొందరికి అర్థమవుతది. కొందరికి అర్థం ఉండదు. పర్లేదు. అన్ని బుక్‌లోనే ఉంటాయి. ఓకే. ఆ బుక్‌లో చూసుకోండి ఒకసారి. ఏ టు జెడ్. ఒకసారి బుక్‌ని రెఫర్ చేయండి ప్రాబ్లమ్స్ వరకు. అంతా కాకుండా నేహా ప్రాబ్లమ్ వరకు ఎక్కడ ఏమున్నాయో ఒకసారి అందరూ చూడండి. ఇవన్నీ దాంట్లో ఉంటాయి మెటీరియల్‌లో. ఓకే. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఇండైరెక్ట్ ఇన్‌కమ్. ఇన్వెస్ట్‌మెంట్. ఇన్వెస్ట్‌మెంట్. బ్యాంక్ ఓడి. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. డ్రాయింగ్స్. డ్రాయింగ్స్. హ్మ్. క్యాపిటల్ సార్. పర్చేజ్ రిటర్న్. పర్చేజెస్. సేల్స్ రిటర్న్. సేల్స్. డిప్రిసియేషన్. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. బిల్స్ పేయబుల్. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. ఇండైరెక్ట్ ఇన్‌కమ్. లోన్ గివెన్ టు రాజా ట్రేడర్స్. లోన్ ఇన్ అడ్వాన్స్. ఇది ఇలా ఆ రిమైనింగ్ 3 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు ఇలా చేయాలి. ఇప్పుడు ఇది ఉంది ఈ ప్రాబ్లమ్. ఇవి లెడ్జెస్ దీంట్లో నుంచి లెడ్జెస్ డివైడ్ చేసి
దీని పక్కనే గ్రూప్ ఐడెంటిఫై చేయాలి. దీని పక్కనే గ్రూప్. సో మెటీరియల్లోనే ఉంటాయి మీకు అన్ని. మెటీరియల్లోనే ఉంటాయి. ఒకసారి మీరు చూసుకోవచ్చు. పేజ్ నెంబర్, గ్రూప్స్ లెడ్జర్స్, చూడండి పేజ్ నెంబర్ ఇక్కడే వచ్చి ఉంటాను. 14th పేజ్ నెంబర్ 14th ఉంటాయి. ఇవి చూసుకుంటూ అవి చేయండి. ఏవి ఏ దాని కింద వస్తాయి అనేసి మొత్తం. ఓకే, ఇది ఈ రోజుకి టాస్క్. ఫ్రమ్ టుమారో రిమైనింగ్ థర్డ్ ఫైనల్ బేసిక్ క్లాస్, తర్వాత సిస్టమ్ లోకి ఎంటర్ అవుతాం. ఈ 3 days చెప్పబోయే క్లాసెస్ చాలా 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 ఇంపార్టెంట్. వీటిని గన అర్థం చేసుకుంటే కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఈజీ సబ్జెక్ట్. ప్రపంచంలో బెస్ట్ సబ్జెక్ట్ ఏది అంటే అకౌంట్స్. ఒకటే సిలబస్, మా ఇంటర్మీడియట్ నుంచి ఎంకామ్ వరకు ఒకటే సిలబస్. నో చేంజెస్, ఎలాంటి చేంజెస్ ఉండవు. అదే మీరు బిఎస్సీ అయినారనుకోండి, ఓకే, హెచ్టిఎంఎల్ అంటారు, పైథాన్ అంటారు, సి లాంగ్వేజ్ అంటారు, ఓకే, రకరకాల పేర్లు పెట్టారు. కానీ యాజ్ అకౌంట్ స్టూడెంట్ గా తీసుకున్న వాడికి ఒకటే సబ్జెక్ట్. మీరు అకౌంటెంట్స్ అనేవాళ్ళు లేకపోతే ప్రపంచంలో ఏ బిజినెస్ జరగదు. మీరు అంతమైన అలాంటి క్యారెక్టర్ మీరు ప్రతి బిజినెస్ కి అవసరం. మీరు గన లేకపోతే అకౌంటెంట్స్ కానీ, సీనియర్ అకౌంటెంట్స్ కానీ, జూనియర్ అకౌంటెంట్స్ కానీ, బుక్ కీపర్స్ కానీ మీరు లేకపోతే ఏ బిజినెస్ ముందుకు పోదు. అంత కీ రోల్ మెయింటైన్ చేస్తారు ఈ కోర్స్ నేర్చుకున్న వాళ్ళు. ఎస్ఏపి కోర్స్ అయినా, టాలీ కోర్స్ అయినా. సో మిగతా వాళ్ళు ఎన్ని రోల్స్ పాటించినా మీరు అనేవాళ్ళు కంపల్సరీగా ఉండాలా ప్రతి బిజినెస్ లో. కాబట్టి మీకు జాబ్స్ అవకాశాలు కూడా మార్కెట్ లో చాలా ఉంటాయి. ఈవెన్ మీకు సబ్జెక్ట్ ఏం తెలియదు, జీరో అనుకోండి, అయినా పర్లేదు. అసలు మనకు పూర్తిగా 5-6 సంవత్సరాలు చదవాల్సిన అవసరం లేదు సబ్జెక్ట్ ని. జస్ట్ ఒక 30 days గట్టిగా కూర్చోండి. ఎందుకు రావు ఎంట్రీస్ చూద్దాం. కొంచెం ఇంగ్లీష్, ఫ్రమ్ అంటే ఏంటి, టు అంటే ఏంటి, పర్చేజ్ అంటే ఏంటి, సేల్స్ అంటే ఏంటి, ఆ పదాలకు మీనింగ్ తెలుసుకోవాలా. ఓకే, ఆ పదాలకు మీనింగ్ తెలుసుకుంటే చాలు. బిజినెస్ లో మనం ఈజీగా ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయొచ్చు. ఓకేనామా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సార్ నాకు మెటీరియల్ రాలేదు సార్. గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేశారమ్మా? గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేశాను సార్. చేసింటే మెయిల్కి వచ్చి ఉండొచ్చు. సరే సార్. మెయిల్లో చూసుకోండి. ఇంకా రిమైనింగ్ వాళ్ళు ఎవరైనా గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయకుంటే ఫిల్అప్ చేయండి. సార్ నాకు ఎనీ డౌట్ ఉంది డౌట్స్ చెప్పండి, అడగండి బా. సార్. ఇప్పుడు మనం ఒకే ట్రేడర్ తో సేల్స్ పర్చేజ్ రెండు చేస్తే వాళ్ళని ఏ గ్రూప్ లో పెట్టాలి సార్? ఇంకా స్టార్టింగ్ లోనే ఉన్నాం హీరో. ఓకే, ఫర్దర్ క్లాసెస్ లో చెప్తాను. ఓకే సార్. ఓకే, ఇది జస్ట్ బేసిక్ గా జస్ట్ 1 to 3 లో ఉన్నాం. కన్ఫ్యూజ్ అవుతారు మిగతా వాళ్ళు. అదే పర్చేజ్ అంటే సెంట్రీ క్రియేటర్స్ అన్నారు కదా సార్, ఒకవేళ అతనితోనే సేల్స్ అయితే ఏంటి అని నా డౌట్ సార్. ఇప్పుడు 2 నేమ్స్ చేసుకోవచ్చు, సన్రీ క్రియేటర్స్ కి, సన్రీ డెప్టార్స్ కి, ఒకే పర్సన్. ఓకే, సో దానికి సంబంధించిన వీడియో కూడా ఎలా చేయాలని కూడా నేను చూపిస్తాను. లైక్ ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలన్నది ఫర్దర్ క్లాసెస్ లో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకా రిమైనింగ్ వాళ్ళమా, మా అబ్బాయి గంగాధర్ లాగా కొన్ని క్వశ్చన్స్ అడగాలి. ఓకే, క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? యా, ఓకే సార్, హ్యావ్ ఎ నైస్ డే, బై.